గడిచిన దినంలో మనం ఆత్మకు సంబంధించినటువంటి 5 అవయవాలలో రెండవ అవయవం గురించి మనం నేర్చుకోవటం జరిగింది. మొట్టమొదటిది ఏంటండి? హృదయం గురించి నేర్చుకోవటం జరిగింది. తర్వాత మనస్సు గురించి నేర్చుకోవటం జరిగిందండి. సో ఈ 2 విషయాలు మనం నేర్చుకోవటం జరిగింది. హృదయం అంటే అది కోరికల నిలయం అని నేర్చుకున్నాం మనం. అలాగే ఆ కోరికలు శరీరాన్ని సాయంతో నెరవేర్చగలిగినటువంటి శక్తి మనస్సుకు ఉన్నది అని మనం నేర్చుకోవటం అనేది జరిగింది. ఇక ఈ సమయంలో 3వ విషయము మనస్సాక్షి గురించి మనం చక్కగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ప్రియులరా. మనస్సుకి మనస్సాక్షికి తేడా ఉంది. ఆ తేడా ఏంటి అనేది మనం స్పష్టంగా తెలుసుకోవాల్సినటువంటి అక్కర ఉంది. ఒకసారి మనస్సాక్షి కోసం తెలిసినటువంటి వాళ్ళు, గత కాలంలో మనస్సాక్షి కోసం విన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు ఏం విన్నారు, ఎంతవరకు తెలుసుకున్నారు అనేది ఒకసారి మీ నుంచి నేను వినాలని ఆశపడుతున్నాను. దయచేసి తెలిసినటువంటి వాళ్ళు మనస్సాక్షి కోసం ఎవరన్నా వాళ్ళు ఉంటే ఒకసారి మీరు తెలియపరచాలని ప్రేమతో మనం చేస్తున్నాను. మనస్సాక్షి గురించి ఏమనుకుంటున్నారు? మనస్సాక్షి కోసం తెలిసిన వాళ్ళు మాట్లాడండి ఎవరైనా. దయచేసి ఎవరు సైలెంట్ గా అయితే ఉండకండి. తెలిస్తే తెలుసని చెప్పండి, లేదంటే తెలీదని చెప్పండి. చెప్పండి అమ్మా. చెప్పండి. మనస్సాక్షి అనేది మనల్ని గద్దిస్తాదిన్నా, కరెక్ట్ గా మన గైడ్ చేస్తాదిన్నా. తప్పు చేస్తున్నావు, కరెక్ట్ చేస్తున్నావు అన్నట్లు మనకు చెప్తాదిన్నా. ఇంకా మనస్సాక్షి మనల్ని గద్దిస్తుంది అని సహోదరమని పంచుకోవటం జరిగింది. ఇంకా ఒక వాక్యంలో ఉంటాడు కదన్నా, మనస్సాక్షి వాత వేయబడి ఉంది అని. మనస్సాక్షి వాత వేయబడుతుంది. మీ వాయిస్లన్నీ చాలా తక్కువ వినపడుతున్నాయమ్మా. ఎందుకో నాకు అర్థం కావట్లేదు. వాల్యూమ్ పెంచుకొని మాట్లాడండి. ఇక్కడ ప్రాబ్లమా లేకపోతే ఎక్కడ ప్రాబ్లం నాకైతే అర్థం కావట్లేదు. చాలా తీక్షణంగా వినాల్సి వస్తుంది మీ మాటలు. అమ్మా అవమ్మ గారు చెప్పండి బాబు. మన మనస్సాక్షి మన మీద దోషారోపణ చేయకుండా మనం చూసుకోవాలి. ఒకసారి మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తూ ఉంటాయి. మనం చేసిన పొరపాట్లను ఎవరు ఎత్తి చూపించక్కర్లేదు, కానీ మన మనస్సాక్షిని మనల్ని గద్దించి నువ్వు చేస్తున్న తప్పు అని మనల్ని ఆధ్యాత్మిక జీవితంలో బ్రతికినప్పుడు అది మనకు అనిపిస్తుంది. ఓకే అమ్మా, రైట్. ఇంకా ఎవరన్నా మాట్లాడాలి ఉన్నారా? ఇంకెవరన్నా ఉన్నారండి? ఇంకెవరు లేరమ్మా? మాట్లాడే వాళ్ళు ఎవరు లేరా ఇంకా? అమ్మా ఎవరు మాట్లాడట్లేదు. మీరు ఉన్నారా లేదా, ఇంతైనా ఇంకేమన్నా తెలిసేటి ఉన్నాయనేది ఒకసారి చెప్పండి నాకు. అమ్మ అందాలక్క చెప్పండి. హృదయంలో చేయాలని తలంపు ఉండేటప్పుడు మనసు దాన్ని నెరవేరుస్తుంది కదా. ఆ నెరవేర్చేటప్పుడు మనసును కూడా మనసాక్షి గద్దిస్తుంది. ఎందుకు చేతనంటే ఇది చేయడము తప్పు, ఇలా ఉండడం తప్పు అంటే మనసు నెరవేర్పును కూడా కంట్రోల్లో పెట్టగలిగేది మనసాక్షిగా. గుడ్, వెరీ గుడ్ అక్క, మంచిది, మంచి మాటలు చెప్పారు, వెరీ గుడ్.
ఇక్కడ ఒకసారి మనం రోమిలకు రాసిన పత్రికలో మనస్సాక్షి కోసం చెప్పినటువంటి కొన్ని శ్రేష్టమైన సంగతులు జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. అందరూ జాగ్రత్తగా నోట్ చేసుకోండి. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. 15వ వచనం. అట్టి వారి మనసాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను, వారి తలంపులు ఒక దాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను, ధర్మశాస్త్ర సారము తమ హృదయమందు రాయబడినట్లు చూపుచున్నారు. ఇక్కడ చాలా క్లారిటీగా మనస్సాక్షి కోసం చెప్పండి మాట ఉంది చూడండి. ఏమిటది? ఒకదాని మీద తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేదా తప్పు లేదని చెప్పుచు. ఇది తప్పు, ఇది తప్పు కాదు అని చెప్పేది ఎవరని మనకి ఇక్కడ అర్థమవుతుంది అంటే మనస్సాక్షి. అంటే తప్పు ఒప్పు చెప్పగలిగినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళని ఏమంటామంటే న్యాయమూర్తి అంటాం, జడ్జ్ అంటాం కదా. న్యాయమూర్తి ఏం చేస్తారు? కోర్టులో న్యాయమూర్తులు మనం చూసుంటాం కదా. ఏం చేస్తారండి న్యాయమూర్తి? తీర్పు తీరుస్తారు కదండి, రైట్ కాదు. అదే ఏమని తీర్పు తీరుస్తారమ్మా? నువ్వు తప్పితే తప్పని, రైట్ అయితే రైట్ అని. కాదన్నమాట. తప్పు ఒప్పులను గురించి తీర్పు తీర్చేటటువంటి వ్యక్తిగా మనం జడ్జి గారిని చూస్తూ ఉంటాం. దేవుడు మనలోనే జడ్జిని పెట్టాడు. ఎక్కడో ఏ జడ్జిల్లో మనం ఆశ్రయించాల్సిన అక్కర లేదు. న్యాయమేదో అన్యాయమేదో ఎవరో చెప్పక్కర్లేదు. మనలోనే ప్రతి మనిషిలోనూ మనస్సాక్షి అనేటటువంటి జడ్జిని దేవుడు ఏర్పాటు చేశాడు. అంటే కోరికల నిలయంగా హృదయం ఉంటే ఆ కోరికలకు కార్యరూపం దాల్చేది మనసు అయితే, ఆ కార్యరూపం దాల్చినటువంటి దాన్ని ఇది తప్పు లేదా ఇది ఒప్పు, వెరీ గుడ్ నువ్వు మంచి పని చేశావు, చాలా బ్యాడ్ నువ్వు తప్పు పని చేశావు అని ఇతరుల కంటే ముందు, పెద్దల కంటే ముందు, తల్లిదండ్రుల కంటే ముందు మనకు చెప్పగలిగినటువంటి శక్తి ఎవరికి ఉంటుంది అని అంటే మనస్సాక్షికి ఉంటుంది. అటువంటి అద్భుతమైనటువంటి శక్తిశాలిగా దేవుడు మనలో మనస్సాక్షిని ఉంచటం జరిగింది. ఇదే తప్పులాగా గద్దించటం అనేది జరుగుతుంది, ఖండించడం జరుగుతుంది, బుద్ధి చెప్పడం జరుగుతుంది. ఒక మాటలో చెప్పాలంటే మనిషి పాపం అనేది చెయ్యకుండా అద్భుతమైన కవచంగా పనిచేస్తుంది. అయితే మీకు ఒక సందేహం కలగచ్చు. అదేంటంటే మరి అందరికీ మనస్సాక్షి ఉంది కదా. మనస్సాక్షి ఉంటే లోకంలో ఎన్నో నేరాలు జరుగుతున్నాయి, ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి, ఎన్నో తప్పిదాలు జరుగుతున్నాయి, ఎన్నో అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయి, దుర్మార్గ పనులు జరుగుతున్నాయి. మరి ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? మనస్సాక్షికి ఏమైంది? మరి మనస్సాక్షి మనకు తప్పు ఒప్పులు చెప్తుంది కదా. మరి ఎందుకు జరుగుతున్నాయి? మరి అది ఉన్నా కూడా, మనస్సాక్షి ఉన్నా కూడా ఎందుకు జరుగుతున్నాయి అంటారు? మనస్సాక్షిని చంపేస్తున్నారు. వాత వేసిన మనస్సాక్షి అంటారు కదండి, అది మనస్సాక్షిని చంపేస్తున్నారు అంతే. వెరీ గుడ్ అమ్మా. అంటే ఇక్కడ మీరు మనం గమనించాల్సిన ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, ఎంత గొప్పదానిగా దేనిని దేవుడు ఏర్పాటు చేసినా దానిని చంపేసుకోవటం, దాని ద్వారా మనం మేలు పొందుకోవటం అనేది మన చేతుల్లోనే పెట్టాడు దేవుడు. అది మర్చిపోకండి. హృదయం జీవధారలు బయలుదేరేటట్టు పెట్టాడు, శాశ్వత కాలజ్ఞానంతో నింపాడు. అయినా దాన్ని చెడగొట్టుకునేటువంటి పరిస్థితి మన చేతిలో పెట్టాడు దేవుడు. చాలా మందికి తెలియదు ఈ విషయం. మన భవిష్యత్తు మన చేతల్లో ఉంది, చేతి గీతల్లో కాదు. అర్థమైందండి? చేతి గీతలు ఏమంటారు మన వాళ్ళు? మన భవిష్యత్తు చెప్తాయట. అంటే మనిషికి
చిత్రం ఏంటంటే కొందరు పురుషులకు మాత్రమే చేతిలో భార్యలు ఎంతమందో పిల్లలు ఎంతమందో కూడా రాసి ఉంటుందట. విన్నారా ఈ మాట మీరు? ఏమండి? చూసేవాళ్ళు చెప్తారు నాన్న. ఆ ఇది చేయి చూసి చెప్పేవాళ్ళు ఈ విధంగా ఎంతమంది భార్యలు ఉంటారు. మరి భార్యలకు ఆడవాళ్ళకైతే అంటే మగవాళ్ళకి మాత్రమే ఉంటుందట, ఆడవాళ్ళకి ఏమి ఉండదట. ఉం? ఇలా ఎన్నెన్నో, ఒకటి కాదు. తర్వాత చదువు రేఖ, విన్నారా పేర్లు? చదువు రేఖ, ధనరేఖ, ఇవన్నీ ఆయుష్ రేఖ, ఇవన్నీ చేతుల్లో ఉంటాయని అంటారు. చేతుల్లో కాదు ఉండేది, చేతల్లో ఉంటాయి. చేతులు వేరు, చేతలు వేరు. మన చేతలతో దేనినైనా సాధించుకోగలం, దేనినైనా కూల్చుకోగలం. దీనిలో ఆ మనస్సాక్షి కూడా అతీతమైనది అయితే కాదు. ఒకసారి చూద్దాం. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 4వ అధ్యాయము 3వ వచనం చూడండి. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం చదవమ్మా. అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనుచు నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలనని చెప్పుచుందురు. గమనించండి, ఇక్కడ ఒక మాట రాయబడింది. అబద్ధికులు. అబద్ధం చెప్తూ ఉంటే తప్పు అని చెప్పాలి కదా మనస్సాక్షి. ఎందుకు చెప్పలేకపోయింది అని అంటే అక్కడ రీజన్ చెప్తున్నాడు దేవుడు. ఏమిటి ఆ రీజన్? ఆ కారణం ఏమిటి అని అంటే మనస్సాక్షికి వాత వేసుకున్నారట. ఆ వాత కూడా ఎవరో పెట్టనియరు, ఎవరో పెట్టరు మనకి. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఏనుగు తల మీద బురద పడిందంటే ఏనుగు తల మీద బురద వేయగలిగినటువంటి ఆ శక్తి కలిగిన వాళ్ళు ఎవరుంటారండి అసలు? దానికి అదే వేసుకుంటది. భూమి మీద ఉన్నటువంటి అతిపెద్ద జంతువు అది, జైంట్ అనిమల్ అది, చాలా శక్తిశాలి. అటువంటిది బురద వేసుకున్నది. బురద పడిందంటే తన నెత్తి మీద ఎవరు వేయరు, అదే వేసుకుంటుంది. అట్లాగే మనస్సాక్షికి వాత అనేది ఎవడో పెట్టాల్సిన పని లేదు. లోకంలో మనం అందరం చేస్తున్న చచ్చు మాటలు మాట్లాడేది ఏంటంటే ఎవరో మనల్ని చెడగొట్టారు అంటారు. విన్నారు ఈ మాట? ఏమండి, మా వాడు మంచివాడండి, మా కొడుకు మంచివాడండి, మా వాడిని ఎవరు జరగొట్టారు? వాళ్ళ ఫ్రెండ్స్ జడగొట్టినారంట. వాళ్ళ ఫ్రెండ్స్ జరగొట్టారంటారు. ఇంకా ఫ్రెండ్స్ జరగొట్టారు. ఇంకా చెప్తారు, ఇంట్లో వాళ్ళే జడగొట్టినారంట. సాతాన్ జడగొట్టినారని చెప్తారు. సాతాన్ జడగొట్టారని చెప్తారు. ఇంకా అమ్మ నాన్న చెడగొట్టారంటారండి. అమ్మ నాన్న చెడగొట్టారు. ఇంకా అసలు విషయం దగ్గర రాలేదు. మనం ఎప్పుడు చెప్తూనే ఉంటాం. కొడుకు పెళ్ళైంది అనుకోండి, భార్య చెడగొట్టిందంటారండి. అది అసలు విషయం. అది అక్కడ దగ్గర అన్నిది మొత్తం పక్కపక్కనంతా తిరిగేస్తుందండి. భార్య చెడగొట్టింది. ఈ కంప్లైంట్ పెళ్ళైన వాడిని అందుకేనమ్మా క్లూ అనేది, అందుకే ఆ క్లూ ఇచ్చింది. కొడుకుకు పెళ్ళి అయితే అనే క్లూ ఇచ్చింది. ఎందుకంటే అది స్ట్రైక్ అవటానికి. మా వాడు చాలా మంచోడండి, ఆ పిల్ల ఎలా వచ్చిందో వాడి జీవితంలోనికి, వాడి జీవితం నాశనం అయిపోయిందండి, నాశనం చేసిందండి అని అంట. అసలు ఇవన్నీ సహేతుకమైనవి కాదు. ప్రతివాడు తన స్వకీయ దురాశల చేత ఈడవబడి అంటాడు. స్వకీయమైనటువంటి దురాశ లేదు. మనిషి స్వతహాగా తనకు తానుగా పాడు చేసుకుంటారు తప్ప ఎవ్వరూ పాడు చేయలేదు. దేవుడు అలా డిజైన్ చేసి పంపించాడండి. ఈ దేహాన్ని కానీ, ఈ ఆత్మను కానీ, ఈ ఆత్మకు సంబంధించిన అవయవాలను కానీ, ఇది ఎవరు మాట్లాడకూడదు. భవిష్యత్తులో ఫ్రెండ్స్ చెడగొట్టారు అనో, అమ్మ నాన్నలు చెడగొట్టారనో, చేతగాని మాటలు. మనకు మనంగా వదిలేస్తే తప్ప అపవాదికి
అపవాదికి చోటు చోటు ఇయ్యకుడి. ఇవ్వకూడదు. ఇచ్చేదెవరు? మనమేనండి. మనమే ఇస్తాం. ఇవ్వకపోతే వాడి పప్పులు ఉడకవు. యోసేపు గారు అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల వారసుడు కదా యోసేపు గారు. ఆయన ప్రతిరోజు రా నన్ను అనుభవించు, మన ఇద్దరం ఏలేసుకుందాం, లోకం అంత పోతిఫెరను అడ్డు తప్పిద్దాం, నువ్వు నాకు చాలా బాగా నచ్చావు అని పోతిఫర్ భార్య రోజు ఇబ్బంది పెడుతూ ఉన్నా అసలు తెలుసు ఏమవుద్దో పరిణామం. బట్టలు వదిలిపెట్టేసి వెళ్ళిపోతే ఏం జరుగుతుందో తెలుసు. అన్నిటికీ సిద్ధపడ్డాడు కానీ చెడిపోవడానికి సిద్ధపడలా. గట్టిగా మనం భీష్మించి కూర్చుంటే మనల్ని ఏ శక్తి కూడా ప్రభావితం చెయ్యలేదు. గుర్తుపెట్టుకోండి. యోబు గారి మీదకి ఎన్నొచ్చాయి? షద్రకు, మేషకు, అబేద్నెగోల మీదకి ఎన్నొచ్చాయి? దానియేలు గారి మీదకి ఎన్నొచ్చాయి? యేసుప్రభు మీదకి ఎన్నొచ్చాయి? అపోస్తలుల మీదకి ఎన్నొచ్చాయి దాడులు? నెవర్ గివ్ అప్. వదిలిపెట్టకూడదు అనేది మన మనసులో ఎంత గట్టిగా ఉంటే అంత గట్టిగా రిజల్ట్ ఉంటుంది. కానీ మనస్సాక్షిని కూడా ఏం చేసుకోవచ్చు? మనమే, ఎవరో కాదు, మనమే ఏం చేసుకోవచ్చు అంటే వాత వేసుకోవచ్చు. వాత వేసుకున్న తర్వాత వాత అనే మాట ఎందుకు దేవుడు ప్రస్తావించాడంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏ రకమైన పద ప్రస్తావన జరిగించినా దాని వెనక అద్భుతమైనటువంటి అర్థం, పరమార్థం ఉంటుంది. ఈ వాత అనేటటువంటి దాని పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు మనకు పశువులకు వాత వేస్తారండి, రచ్చ అంటారు. మా వైపు రచ్చ అంటారండి, మీ కోస్టల్ ఏరియాలో ఉన్నటువంటి చోట్ల ఏమంటారో తెలియదు, మరి ముద్ర అంటారా? బాగా ఒక ఐరన్ పార్టికల్ ఒకటి ఉంటుంది, దాన్ని బాగా కాల్చి దానికి ముద్ర వేస్తారు. ముద్రను, రచ్చను అని అంటారు కదా. వాత అంటారండి మాకు. వాత పెడతారంటారు కదా. ఇప్పుడు ఆ పార్ట్, ఆ పశువుకి వాత పెట్టిన తర్వాత ఏమవుతుందో తెలుసండి, ఆ పార్ట్ లో సెన్స్ అనేది ఉండదండి. సెన్స్ అంటే మీకు తెలుసు కదా, స్పర్శ ఉండదు. దాని మీద కాకి కూర్చొని పొడుస్తూ ఉన్న స్పర్శ ఉండదు. ఎప్పుడన్నా మీరు గమనించారు లేదు, కాడి పెట్టి పశువుకి మెడ మీద అక్కడ కూడా ఒక వాతలాగా వచ్చేసి ఉంటుంది, గమనించారా? బొబ్బలాగా వచ్చేసి ఉంటుంది. అంత పెద్ద కాడి, అంత బరువైన కాడి పడతాన్నా కూడా దానికి ఏమీ అనిపించే విధంగా ఉంటుంది. ఎందుకంటే అలా జరిగింది, వాత పడిపోయింది, అది మొద్దు తీరిపోద్దండి, ఇంకా మొద్దు అయిపోయింది అనమాట, మొద్దు అయిపోయింది. అందుకే అసలు ఏ సెన్స్ ఉండదు. పురుగులు వచ్చి వాళ్తూ ఉంటాయి, ఏమనిపించదు. ఈగలు వచ్చి వాళ్తూ ఉంటాయి, ఏమనిపించదు. కాకి వచ్చి పొడుస్తుంటది, ఏమనిపించదు. బరువు మీద పడిపోతుంటది, ఏమనిపించదు. అంటే వాత వేయబడింది అని అంటే దాని యొక్క సహజ గుణం కోల్పోయింది అని అర్థం. చర్మం ఎందుకు దేనికోసం? అది స్పర్శ జ్ఞానం కోసం, టచ్ ఫీల్ కోసం చర్మం అనేది దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ ఫీలే లేకుండా చేసేది ఏంటంటే వాత. వాత అంటే అది కేవలం ఉంది అంటే ఉంది అంతే. అంటే మనస్సాక్షి ఉంది అంటే ఉంది, పని చేయదు. మనస్సాక్షి ఉంది కానీ పని చేయదు. అదే లోకంలో సామెత ఉండేది, ఉన్నాడమ్మా నా మొగుడు గాజుల కట్టంగా అని. విన్నారా సామెతది? మంచానికి నిండుగా గాజులకు అడ్డంగా ఉన్నాడు అని చెప్తారు. కాబట్టి అంటే అలాగా ఉందంటే ఉంది, అంటే మనస్సాక్షి ఉందంటే ఉంది. ఉంటే ఏంటి ప్రయోజనం? అది వాత వేయబడని స్థితిలో ఉందా, వాత వేయబడని స్థితిలో ఉందా అనేది తెలియాలి. అందుకే తీతుకు రాసిన పత్రికలో ఇలాంటి విషయమే. 1వ అధ్యాయము 15వ వచనంలో చూడండి ఏమని మాట్లాడుతున్నాడు దేవుడు. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చదవండి. రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనని. అక్క తీతుకు రాసిన పత్రిక
సారీ తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. పవిత్రులకు అన్నియు పవిత్రములే గాని అపవిత్రులకును అవిశ్వాసులకును ఏదియు పవిత్రమైనది కాదు. వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నది. చూడండి, అపవిత్రత అయిపోద్దట. మనస్సాక్షి కూడా అపవిత్రం చేసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. యాక్సిడెంట్ అయిపోయిన వాళ్ళందరినీ హాస్పిటల్ తీసుకెళ్లి కాపాడేది ఎవరు? ఎక్కడో యాక్సిడెంట్ అయి పడిపోతారండి, పడిపోయిన వాళ్ళని హాస్పిటల్ చేరవేసేది ఎవరు? అంబులెన్స్. అంబులెన్స్ కదండి. కానీ అంబులెన్స్ కూడా నేను చెప్పేదన్నమ్మా, అంబులెన్స్ కూడా ఏం చేసుకోవచ్చు? అంబులెన్స్ కూడా యాక్సిడెంట్ చేసుకోవచ్చు. నువ్వు చూస్తున్నావా లేదా? హాస్పిటల్ తీసుకెళ్లే దారిలోనే అంబులెన్స్ కూడా యాక్సిడెంట్ గురి చేసిన వాళ్ళని చూసావా లేదా? అంటే అర్థం ఏంటి? మనస్సాక్షి ప్రాణం పోకుండా కాపాడేటువంటి అంబులెన్స్ లాంటిదైతే దానికి కూడా యాక్సిడెంట్ చేసుకునేటటువంటి ఆ పవర్స్ దేవుడు మనకి ఇచ్చేసాడు. అంటే దాన్ని సద్వినియోగం చేసుకుంటావా దుర్వినియోగం చేసుకుంటావా అనే స్వాతంత్రత మనకి ఇచ్చాడు, ఆ స్వేచ్ఛ మనకి ఇచ్చాడు. కాబట్టి అప్పుడప్పుడు ఇంట్లో నాయనా మా ఇంటి మహాలక్ష్మిని నీ చేతిలో పెడుతున్నా అని కూతురుని పెట్టేటప్పుడు చెప్తారా లేదా అల్లుడికి? ఏం చేసుకుంటావో నాయన, ఏం చేసుకుంటావో చూసుకో అని చెప్తారే. అట్లా దేవుడు మనస్సాక్షిని మనకు చేతిలో పెట్టి అపవిత్రత కాకుండా వాత వేయబడకుండా జాగ్రత్తగా కాపాడుకో నాయన బిడ్డ అని మనకు పంపించాడు. అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, దేవుడు అన్ని చోట్ల ఉండలేక ఎవరిని పెట్టారట? తల్లిదండ్రులు అమ్మను పెట్టాడు అంటారు. తండ్రిని కూడా ఎక్కువ చెప్పరక్క. అన్ని చోట్ల దేవుడు ఉండలేక అమ్మను పెట్టాడు అంటారు. కానీ నిజం ఏంటంటే దేవుడు ఏమి ఉండలేకేంటి? ఆయన సర్వవ్యాప్తుడు, ఎక్కడైనా ఉండగలడు. కానీ ప్రతి మనిషిలోనూ కూడా నీతి న్యాయం సజీవంగా ఉండాలనే ఉద్దేశంతో ఏం చేశాడంటే మనస్సాక్షి అనే న్యాయాధిపతిని పెట్టాడు. ఇది ఎంత బాగా పనిచేస్తుందంటే వాత వేయబడే పరిస్థితులు పెట్టుకోకపోతే, నోట్ దిస్ పాయింట్ మర్చిపోకండి. అన్యాయాలు అక్రమాలు దుర్మార్గాలు మరి మనస్సాక్షి ఏం గద్దించట్లేదా లేదా దేవుడు పని చేయట్లేదా అని అంటే అలాంటి వాళ్ళకు సమాధానం ఇది. ఉన్నదాన్ని వాతేసుకుంటే ఇంకేం పని చేస్తుంది? పని చేయాలంటే బాగా పెట్టుకోవాలి, వర్కింగ్ మోడ్లో కండిషన్లో పెట్టుకుంటే కదా మనకు మంచి రిజల్ట్ వచ్చేది. ఎటు పడితే అటు వాడేసుకుంటే ఎట్లాగ దాన్ని? ఏమండి? కాబట్టి ఇలా నేరాలు ఘోరాలు ఎందుకు జరుగుతున్నాయంటే ఉన్న మనస్సాక్షిని పోగొట్టుకున్నాం. నిజంగా ఆ మనస్సాక్షికి వాత వేసి చెప్పుకునే పరిస్థితుల్లో ఉండకపోతే అది ఎట్లా పని చేస్తుందంటే ఒక మంచి సందర్భం చూద్దాం మనం. యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఎంత అద్భుతమైన మాట ఉందో 9వ వచనం చూద్దాం. 8వ అధ్యాయం 9. ఇక్కడ సందర్భం మీకు అందరికి తెలుసు కదండి. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను, ఆ స్త్రీ మధ్యను నిలవబడి ఉండెను. ఇది ఏ సందర్భం అండి? వ్యభిచారం చేసిన స్త్రీ పట్టబడిన సందర్భం కదా. మనకి 8వ అధ్యాయం ప్రారంభం నుండి ఈ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ సందర్భం మనకు ఉంటుంది. అది మనకు అందరూ తెలియదుగా. యేసుప్రభులు వారు ఏం చెప్పారు? ఒకటే మాట, పట్టు వదలకుండా అడుగుచున్నప్పుడు ఆయన తల చూసి మీలో పాపం లేనివాడు మొదట రాయి వేయాలి అంటాడు. పాపం లేనివాడు అంటే ఏమని చెప్పాము ఇంతకుముందు గుర్తుందా మీకు? పాపము లేనివాడు మీన్స్ వాట్ అనేది ఒకసారి అడిగాం ఈ సందర్భంలో. తప్పు చేయని వాడు. ఇంకా అంటే ఎక్కడ దొంగలు అక్కడే గప్చుకున్నట్టు మనం ఎక్కడదక్కడ మర్చిపోతున్నాం మనం. మరపు మంచిదేనండి, మనసాక్షి లేనివాడు కాదమ్మా. మీలో పాపము లేనివాడు అంటే అర్థం ఏంటి? మీలో పాపం లేనివాడు అంటే ఇక్కడ అర్థం
చాలా మంది ఏమనుకుంటారంటే ఏం చెప్తారంటే ఇప్పుడు మామూలుగా సరే అక్కడ వద్దులేండి. పాత నిబంధనలో రాయి మొదట ఎవరు వేయాలని చెప్పాడు దేవుడు? సాక్షి వేయాలన్నాడు. సాక్షి మొదట రాయి వేయాలి అంటే మీలో పాపము లేనివాడంటే అర్థం ఏంటి? చూసిన వాడు, సాక్షి అయిన వాడు. అది అది సాక్షులు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఏంట్రా రాయి అని అర్థం. ఈ పాపం చూసిన వాడి దీనికి సాక్షిగా ఎవరు ఉన్నారో వాళ్ళు వేయండి అని అర్థం. అది పాపం లేనివాడు అంటే. ఎందుకంటే ముగ్గురు ఉంటారు ఇక్కడ. ఎప్పుడైనా ఒక సీన్ జరిగినప్పుడు, ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు, ఒక నేరం ఘోరం జరిగినప్పుడు 3 రకాలైన వ్యక్తులు ఉండాలి అక్కడ. ఒకటి నేరం చేస్తున్న వ్యక్తి లేదా పాపం చేస్తున్న వ్యక్తి. 2 దానికి బలైపోతున్న వ్యక్తి. 3 దాన్ని చూస్తున్న వ్యక్తి. ఇతన్ని ఏమనాలి? ఇప్పుడు వీళ్ళల్లో పాపము లేనివాడని ఖచ్చితంగా ఎవరిని చెప్పొచ్చు మనం? పక్కాగా చెప్పడానికి అవకాశం. ఎందుకంటే చంపబడుతున్న వాళ్ళలో కూడా పాపము లేదని గ్యారంటీ చెప్పలేం. అవునా కాదు? మనిషిని చంపేసే పరిస్థితికి వెళ్ళారంటే మోస్ట్లీ, ఎక్కడో రేర్ కేసులు తప్పిస్తే, మోస్ట్లీ ఒక మనిషిని చంపే స్థితికి వెళ్ళారంటే వాడు ఏ పాపం చేయింది పోతాడండి అంత దారుణంగా? కాబట్టి ఇది చంపబడుతున్న వ్యక్తి కాస్త కూస్త పాపం చేయడానికి అవకాశం ఉంది, చంపుతున్న వ్యక్తి పాపం చేస్తున్నాడు. కానీ ఈ పాపం లేనివాడు ఎవడు ఇక్కడ? సాక్షి. ప్రత్యక్ష సాక్షి. అది అంటే మీలో పాపం లేనివాడు ఎవరు మొదటి రాయి వేయండి అంటే ఏంటి అర్థం? ధర్మశాస్త్రంలో లేని ఆజ్ఞని యేసుప్రభులు వారు చొప్పిస్తున్నాడు. ఎక్కడుంది పాపం లేనివాడు మొదట రాయి వేయాలని ధర్మశాస్త్రంలో ఒక హేతువాది, ఒక నాస్తికుడు అడిగాడు. పాపం లేనుడు అంటే సాక్షి అని అర్థం. ప్రత్యక్షంగా నాయన పాపం చేసేది ఎవడన్నా చూసుంటే చెప్పంటారు బాబు అని చెప్తున్నటువంటి మాటది. ఓకే, ఈ మాటలు చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? 9వ వచనం చదివాం కదా. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు వెంటనే వెళ్ళిపోయారండి. రాళ్ళు చేత పట్టుకొని వచ్చినటువంటి వాళ్ళు సైలెంట్ గా వెనక్కి వెళ్ళిపోయారు. ఎవరు ఈ పని చేయించింది? వాళ్ళంత మార్పుని ఎవరు తెప్పించారంటే ఫుట్ నోట్లో మాట ఉంది చూడండి. ఫుట్ నోట్లో మాట ఉంది చూడండి. ఏమనుంది చూడండి. ఎవరు గద్దిస్తారటండి మనల్ని? మనస్సాక్షి. అంటే దాన్ని మనస్సాక్షిని దాన్ని వాతేసుకోకుండా, పాతేసుకోకుండా, అపవిత్రపరచుకోకుండా జాగ్రత్తగా పెట్టుకోగలిగితే అదే మనల్ని గద్దిస్తుంది. నిజమే కదా, మనం ఎవరూ సాక్షులం కాదు కదా, మనం ఎవరు ప్రత్యక్ష సాక్షులం అయితే కాదు కదా. ఈ క్రమంలో మనం పాపం అయితే లేనోళ్ళం కాదు కదా. పద, సిగ్గు లేకుండా ఎక్కడే అందుకుంటున్నారా మీరు? పదండ్రా, పదండి, ఇంకా ఇక్కడే ఉంటే మొత్తం అడిగేస్తాడు ఆయన అని మనకు చెప్పింది ఎవరు? వాళ్ళకి చెప్పింది ఎవరు అంటే మనస్సాక్షి. మనస్సాక్షి. కాబట్టి మనకు ఎంత అద్భుతమైనటువంటి పని చేసి పెడుతుంది మనస్సాక్షి అని అంటే, దేవుడు చేసి పెట్టినటువంటి మనస్సాక్షి చాలా అద్భుతమైన శక్తి అండి. కానీ దానికి కూడా మనం బాతేసుకున్నామంటే ఎవరు మనల్ని కాపాడలేరు, ఎవ్వరు కాపాడలేరు. ఇప్పుడు చాలా మంది మీరు చూడండి, న్యాయమూర్తి కూడా ఏం చేసుకున్నట్టు మనం చూస్తూ ఉంటాం అక్కడక్కడ తీర్పులలో. న్యాయమూర్తి కూడా అన్యాయంగా లంచం తీసుకుని తీర్పు ఇచ్చినట్టుగా చూస్తూ ఉంటాం. మీకు తెలుసు కదా గాలి జనార్దన్ రెడ్డి. గాలి జనార్దన్ రెడ్డి అనేటటువంటి ఆయనను విడిపించటానికి తప్పుడు కేసులో నుంచి ఆయన్ని డైవర్ట్ చేసి ఆయన్ని నిర్దోషిగా నిరూపించడానికి లంచం తీసుకున్నాడంట న్యాయమూర్తి. న్యాయమూర్తి సైతం లంచం తీసుకునేటట్టు చేయగలిగిన పరిస్థితి ఎవరికి ఉంటుందంటే మనస్సాక్షిని చంపుకుంటే ఉంటుంది. తర్వాత అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం చూసారా, ఏసీబీ అధికారే ఏమయ్యాడట? లంచగొండయ్యాడట. ఏసీబీ అధికారి లంచగొండేది. ఏసీబీ కార్యాలయంలో అవినీతి తిమింగలమా? అసలు ఏసీబీ అంటే ఏంటి?
యాంటీ కరప్షన్ బ్యూరో అని అర్థం. కరప్షన్ అంటే ఏంటండి? డబ్బులు కరప్షన్ అంటే ఇదిగో ఇది అవినీతి అని అర్థం. అవినీతి జరిగించకూడదు, లంచాలు తీసుకోకూడదు, అక్రమార్జన చేయకూడదు అని అర్థం. అక్రమార్జన చేయకుండా ఉండాలిరా, ఇది చూసుకున్నందుకే నీకు వేలకు వేలు లక్షల జీతం ఇస్తున్నా అని గవర్నమెంట్ పురమాయిస్తే అవినీతి జరగకుండా చూసుకో అని జాబ్ ఇచ్చి, శాలరీ ఇచ్చి, అన్ని అలవెన్సులు ఇచ్చి, అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి చేస్తూ ఉంటే వాడే అవినీతికి పాల్పడే పరిస్థితి దేనివల్ల వస్తుందంటే లోనున్న మనస్సాక్షిని చంపేసుకుంటే ఇలాంటివి జరుగుతాయి. అర్థమవుతుందండి? అదే డిఫరెన్స్. ఈరోజు నమ్మి వచ్చినటువంటి ఒక ఆడబిడ్డని నాశనం చేసేటటువంటి దుర్మార్గానికి ఎందుకు కొట్టుకొడుతున్నారు మగవాళ్ళు? అలాగే సర్వం మీరే అని అమ్మా నాన్నలు చక్కగా చదివించి ప్రయోజకుని చేసి, నాయనా నువ్వు ఎండనక వాననక పగలనక రేయనక ఏ పరిస్థితులకైనా నీ భార్య బిడ్డలను నువ్వు చూసుకోవాలరా, నీ బాధ్యత అంటే ఊడిగం చేసి సమస్తాన్ని దారపోస్తున్న పురుషుణ్ణి చంపేసేటటువంటి దుర్మార్గపు పనికి, లేదంటే కొంతమంది చచ్చి బతికుండగానే వాళ్ళని జీవోత్సవాలుగా మార్చేసి మానసిక క్షోభకు గురి చేసి వాళ్ళని దారుణంగా హింసిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లోకి ఎందుకు తెగపడుతున్నారు? ఇటు ఆడబిడ్డలు కానీ ఇటు మగబిడ్డలు కానీ ఒక్కటేనండి, మనస్సాక్షిని చంపేసుకున్నారు. అయితే దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత కరుణా సంపన్నుడు అంటేనండి, చచ్చిపోయిన మనస్సాక్షిని సైతం తిరిగి బ్రతికించుకోవాలి, శుద్ధీకరించాలి అన్న ఉద్దేశంతో ఒక అద్భుతమైనటువంటి కార్యానికి తెరదించాడు దేవుడు. ఏమిటి ఆ కార్యం అని అంటే ఒకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 9వ అధ్యాయము 14వ వచనం చూడండి. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఇప్పుడు దీన్ని చదివిన తర్వాత మీకు ఏమర్థమైంది చెప్పండి? చదివాం కదా, చాలాసార్లు చదివాం కదండి, మనకి ఏమర్థమైంది చెప్పండి ఇప్పుడు? నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవునికి మనసాక్షి ఎంతో మీరు మనసులో బాగా చదువుకొని మీకు అర్థమైన విషయం చెప్పండి. ఈ వచనం ద్వారా మనం ఏం తెలుసుకోవాలి? ఏమర్థమైంది దీంట్లో? మనలో జీవం లేని క్రియలు ఎన్నో ఉన్నాయి, వాటన్నిటిని దేవుడు శుద్ధీకరిస్తాడు. ఎట్లాక అక్కడ ఉంది క్లారిటీగా మనకు. అందుకే అంటే అది వెరీ గుడ్ అమ్మా. క్లారిటీగా ఏముంది అని అంటే క్రీస్తు యొక్క రక్తము మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది. అంటే యేసు ప్రభు చాలా మనం ఆయన రక్తం గురించి పాటలు చాలా మనం ప్రభు వల్ల టైంలో వింటాం. యేసు రక్తము 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 అని, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. అక్కడ మంచి మాట ఉందండి ఆ పాటలో, మనసాక్షిని శుద్ధి మన యేసయ్య. అసలు ఇలాంటివన్నీ అసలు మనసుకే రావు, పాడతాం అంతే, పాడేస్తాం, వల్లి వేస్తాం చూసారా. దాంట్లో ఉన్నటువంటి దాన్ని ఆ సారం గ్రహించాలండి. ఎంత అద్భుతంగా రాశారండి అప్పుడే వాళ్ళు పాటలు. మనస్సాక్షిని కూడా ఎందుకు యేసుప్రభు రక్తం మనిషికి అవసరం అంటే, చచ్చిపోయిన మనస్సాక్షి, జడ్జిని బ్రతికించగలిగిన సమర్థత,
చచ్చిపోయిన మనస్సాక్షిని సైతం తిరిగి వాత వేయబడిన మనస్సాక్షిని సైతం మళ్ళీ బాగు చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యం ఒక్క క్రీస్తు రక్తానికి ఉంది. మనస్సాక్షిని శుద్ధి చేయగలిగిన శక్తి. దేవుడు ఎంత గొప్పడంటేనండి, ఎంత కరుణా సంపన్నుడంటే, కనికర సంపూర్ణుడంటే, మనస్సాక్షి చంపేసుకున్న మనం తిరిగి బ్రతికించుకోవాలి, వాడు ఉండాలి మనస్సాక్షి. కానీ మనస్సాక్షి బ్రతికించుకోవటానికి ఏం చేయాలి అంటే యేసుప్రభువును కూడా చంపేసుకునేదానికి ప్రభు తండ్రి ఇష్టపడ్డాడు. ప్రేమ అంటే వాళ్ళిద్దరికి మనం అంటే, నానా నువ్వు వెళ్ళాలి, నేను వెళ్తాను. బాధ్యత కలిగినటువంటి పెద్దలు వాళ్ళు, వాళ్ళతో పాటు పరిశుద్ధాత్ముడు కూడా ఎంత అద్భుతమైన. అసలు ఆయనకు మనకు తెలియని సత్యం ఏంటంటే, దేహం ఎందుకు ఆయనకు దేవుడు దాల్చి పంపలేదు ఈ భూమి మీద కంటే, మనుషులతో సదాకాలం ఉండాలండి ఆయన. అలా ఉండటం అనేది దేహం దాల్చి వస్తే కుదరదు కదా. మొదటి శతాబ్దపు తరము నుంచి ఇప్పటిదాకా ఆయన ప్రతి వ్యక్తిలోని పరిశుద్ధత పొందినటువంటి ప్రతి బాప్తిసం పొందినటువంటి వ్యక్తిలోనూ ఉండి నడిపిస్తూ ఉంటున్నాడు ఆయన. రాబోయే తీర్పును గురించి, నీతిని గురించి ఒప్పింపజేస్తూ ఉన్నాడు, సర్వసత్యంలోనికి నడిపిస్తూ ఉంటున్నాడు. ఇవన్నీ జరిగించాలంటే ఆయనకు దేహం లేకుండా ఉండాలి. ఇలా ఎన్ని ఏళ్ళుగా వాళ్ళ ముగ్గురు మనందరి కోసం ఎంత కష్టపడుతున్నారో. ఇక వేరేది ఏమి లేదండి, మనమే వాళ్ళ లోకం, వాళ్ళ ధ్యానం, వాళ్ళ ధ్యాస అంతా మనమే. మన ధ్యాస అంతా బిడ్డల మీద, బిడ్డలని ఎట్లా కొట్టుకులాడతాయి మన ప్రాణాలు. వాళ్ళు కూడా బిడ్డలనే వాళ్ళ సర్వస్వాన్ని ధారపోస్తున్నారు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, పరలోకం అంటే ఆనంద నిలయం. అక్కడ చీకు చింతలు లేనటువంటి ప్రదేశం, సూర్యుడు చంద్రుడు లేనటువంటి ప్రదేశం, ఆకలి దప్పు లేనటువంటి ప్రదేశం, కన్నీళ్ళకు అవకాశం లేనటువంటి ప్రదేశం. కానీ అదే ప్రదేశంలో ఉంటూ కుదురుగా లేని వ్యక్తి ఒక అన్నాడు. ఎవరు? అదే ఆనందలోకంలో ఉంటూ ప్రశాంతంగా లేనటువంటి వ్యక్తి ఉన్నాడండి. ఆయన తండ్రి ఎవరు వెళ్తారు నా కోసం చింతిస్తూ ఉన్నాడు, లక్ష్య పెడుతున్నాడు మన మీద. కాబట్టి అంటే ఆనందలోకంలో ఉన్న తండ్రిని కూడా ఆనందంగా ఉండని అని వాళ్ళు పిల్లలండి. నేను ఎప్పుడూ మాట చెప్తున్నాను, బిడ్డలేనండి మన అంతులేని ఆనందానికి కారకులు వాళ్ళే, అంతులేని బాధకు కారకులు వాళ్ళేనండి. మ్యాజికల్ బాండింగ్ అది. అటు దేవుడు సంతోషపడుతున్నాడంటే ఎట్లా సంతోషపడతాడట? మనం మారితే ఆయన సంతోషం, బిడ్డలు మంచోళ్ళు అయితే, ప్రయోజకులు అయితే సంతోషం, పుత్రోత్సాహం అప్పుడట. ఆయనకి ఇప్పుడు బాధ కలుగుతుంది అంటే ఎవరూ మారలేని పరిస్థితుల్లో ఉంటే ఆయనకు బాధ. కాబట్టి దేవుడి యొక్క బాధైన ఆనందమైన మన యొక్క మూమెంట్స్ మీద, మన యొక్క మార్పుల మీద ఆధారపడి ఉంటుంది అనేది ఎంత నిజం. మనం అపరాధముల చేత, పాపముల చేత చచ్చిపోయి ఉన్నా కూడా తిరిగి బతికించుకోవాలనుకున్న ప్రేమ, హ్యాట్స్ ఆఫ్ అండి ఆ ప్రేమకి. ఎందుకంటే ఒక మనిషి చనిపోయేంత వరకు నిజంగా ప్రేమించేది ఎవరంటే అమ్మనే. బిడ్డ మనిషి చనిపోయేంత వరకు కూడా ఖచ్చితంగా ప్రేమించగలిగినటువంటి స్థితి ఎవరికి ఉంటుందంటే అమ్మకు ఉంటుంది. అది నేను చెప్పింది కాదు, దేవుడే చెప్పింది. ఎప్పుడు దాకా ఉంటుంది అప్పటి కనిన గర్భము వారిని మరచును, పురుగు కమ్మగా తినును అంటాడు. ఎప్పుడు మర్చిపోవడం జరుగుతుంది? చచ్చిపోయిన తర్వాత మరుపు చిన్నగా మర్చిపోతుంది తల్లి. కానీ చచ్చిపోయేంత వరకు నిజంగా ప్రేమించగలిగిన శక్తి ఒక తల్లికి ఉంది. కానీ తల్లి కంటే ఇంకా ఆమె చచ్చిపోయేంత వరకు కదా ప్రేమించేది. కానీ చనిపోయినా కూడా ప్రేమించి తిరిగి బతికించుకోగలిగిన ప్రేమ ఒక్క దేవుడికి ఉంది. అందుకే దేవుడు అంటాడు, ఏమంటాడు?
ఆమెనా మరుస్తుంది, తల్లైనా నిన్ను మరుస్తుంది. నేను మరవని. మర్చిపోను నేను మర్చిపోనండి. అంత గొప్పదండి దేవుడి ప్రేమ. అంటే చచ్చిపోయినా కూడా బ్రతికించుకునే ప్రేమ. మనస్సాక్షిని చంపేసుకున్నా కూడా తిరిగి బ్రతికించుకోవటానికి తపన పడుతున్నటువంటి ప్రేమ దేవుడికి. అసలు ఆయన గురించి అర్థమైన తర్వాత అసలు మనసు ఉండబట్టదండి ఎవరికి. ఎప్పుడెప్పుడు దేవుడి దగ్గరికి వచ్చేద్దామా, దేవుడి పనులలో నిమగ్నం అయిపోదామా, దేవుడి కార్యాల్లో ఉండిపోదామా, ఇది వీటి మీద మనసు వచ్చేస్తుంది. అది లేదనుకోండి, ఈ ఉన్న లోకం 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 లోకంలో ఈ హంగులు ఆర్భాటాలు అవి ఇవి వీటి మీదే ఉంటది, ఈ మట్టి మీదే ఉంటది మమకారం. అక్కడి నుంచి విడిచొచ్చిన ఆ ప్రదేశం మీద ఉండదు మనకి. ఏ దేశం నుండి వచ్చారో వారికి జ్ఞాపకం ఉంటే తిరిగి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది అంటారు. మర్చిపోయాం. అంటే ఇవన్నీ మళ్ళీ రీస్టోర్ చేయాలంటే ఒక్కటి జరగాలి, మనిషి మనస్సాక్షి మళ్ళీ బాగవ్వాలంటే యేసు ప్రభు రక్తం కావాలి. మనస్సాక్షిని సైతం శుద్ధీకరించగలిగిన శక్తి క్రీస్తు రక్తంలో ఉంది. అది తీసుకుంటున్నాం ప్రభు బలలో, దాన్ని తీసుకుంటున్నాం. ఎంత శ్రేష్టంగా ఉండాలి. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మనం ఉప్పు కారం తిన్న బాడి అని చెప్పుకోవటం కాదు, మనస్సాక్షిని శుద్ధీకరించగలిగిన శక్తి కలిగిన క్రీస్తు రక్తాన్ని తీసుకున్న శరీరం ఇది అనే స్థితిలో మనం ఉండాలి. గమనించండి పిల్లలు. కాబట్టి దేవుడు రక్షణ అనుగ్రహించే సమయంలో, బాప్తిసం సమయంలో మనస్సాక్షిని శుద్ధీకరిస్తాడు. శుద్ధీకరించబడినటువంటి ఈ మనస్సాక్షిని మనం ఏం చేసుకోవాలి? మళ్ళీ ఒకసారి చూద్దాం ఆ మాట. బానే ఉంది, శుద్ధీకరించాడు, బానే ఉంది. ఏం చేయాలి దాన్ని? అపోస్తల కార్యాలు 24వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయం 16వ వచనం చూడండి ఏమనుందో. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. పౌలు గారు మాట్లాడుతున్నారు. ఏమని అంటున్నారటండి? దేవుని ఎడల మనుషుల ఎడల ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా వండుకున్నట్లు ప్రాక్టీస్ చేసుకుంటున్నాడట, అభ్యాసం చేసుకుంటున్నాడట. మనకు ఆధ్యాత్మిక అభ్యాసం, ప్రాక్టీస్ ఏం చేసుకోవాలనేది చాలా మందికి తెలియదు. అట్లా వెళ్ళిపోతూ ఉంటారు, ఎటుపోతున్నామో తెలియని స్థితిలో ఉండిపోతారు. మనం చేయాల్సింది పోగొట్టుకున్నాం, దాన్ని వాతేసుకున్నాం, అపవిత్రపరుచుకున్నాం మనం ఒకనాడు. తిరిగి రక్షణ పొందుకున్న తర్వాత అది పవిత్రపరచబడింది క్రీస్తు రక్తం ద్వారా. పవిత్రపరచబడిన దాన్ని మళ్ళీ ఏం చేసుకోవాలి? మనం మళ్ళీ అపవిత్రత పాలు కాకుండా, మళ్ళీ వాతేసుకోకుండా కాపాడుకోవాలి. అదే ఇప్పుడు మనం చేయాల్సింది. ఆస్తిపాస్తులు సంపాదించి పెట్టుంటారు కొంతమంది తల్లిదండ్రులు, పిల్లలకి ఆస్తిపాస్తులు కావాల్సింది సంపాదించుంటారు. కొడుకులు కూతుర్లు ఇంకే మళ్ళీ ప్రత్యేకంగా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఏం చేసుకుంటే చాలు? ఆస్తిని కాపాడుకుంటే చాలు. పనికి జాగ్రత్తగా చూసుకుంటే వాళ్ళకి సరిపోతుంది. కానీ ఇప్పుడు సమస్య ఏంటంటే అది కూడా మనకు చేత కావట్లేదు. కడగబడిన పంది ఏం చేస్తుందట? మళ్ళీ బురదలోకి పోతాయట. కుక్క తన వాంతికి తిరుగుతుందట. అంటే ఇప్పుడు అది కుక్కలాగా ఉంటే ఆ లక్షణం పోదండి, పందిలాగా ఉంటే ఆ లక్షణం పోదు. ఇప్పుడు మనలో కూడా ఏం చేశారంటే ఈ ఈ రాక్షస గుణాలన్నీ కూడా దేవుడు తీసేశాడు కదా, ప్రక్షాళన చేశాడు కదా. దాన్ని మనం కూడా ఎందుకు మళ్ళీ పెంచి పోషించుకుంటున్నాం? మళ్ళీ ఎందుకు దానికి ఊపిరి ఊతున్నాం? చంపేశాం కదా బాప్తిస్తంలో. అంటే చంపలేదన్నమాట, అసలు క్యారెక్టర్ అట్లనే ఉంది అని ఎవడో అన్నాడు చూసారా? బాప్తిస్తం తీసుకున్నాము, రక్షణ పొందేసాము, బల్ల తీసుకున్నాము,
ఆరాధనలోకి వస్తున్నాము, బైబిల్ చదివేస్తున్నాం, ప్రార్థన చేసేస్తున్నాం, బైబిల్ బోధిస్తున్నాం, బోధించిన దాన్ని చక్కగా నేర్చుకుంటున్నాం, ఇన్ని చేస్తున్నాం కాబట్టి మనకి ఇక తిరుగులేదు అనుకుంటారేమో. కానీ లోపల ఉన్నటువంటి వాడు అసలు వ్యక్తి అతనే మనం ఇంకా వాడిని చంపుకోనీయకుండా ఊరుకు నిద్రపుచ్చాం కాసేపు, మళ్ళీ వాడు టైం వచ్చినప్పుడు లేచాడు. అది పరిస్థితి ఈరోజు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే మన మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఆల్రెడీ చేసేసాడు దేవుడు. చేసిన దాన్ని మళ్ళీ తప్పుతో పట్టనివ్వకుండా, దాన్ని మళ్ళీ మనం ఆపేసుకోకుండా, మళ్ళీ అపవిత్రపరచుకోకుండా కాపాడుకోవటానికి ఇవి వాస్తవంగా చెప్పాలంటే ఇదంతా ఒక వేద పాఠశాల లాంటిది. సంఘం కానీ సంఘ కార్యక్రమాలు కానీ నిత్యము ఈ ఆన్లైన్ బైబిల్ తరగతులు కానీ ఎందుకు రావాలి అని అంటే మనకు క్లారిటీ ఉండాలి. ఎందుకో అమ్మ వాళ్ళు పిలిచారు, సిస్టర్ వాళ్ళు రమ్మంటున్నారు, వీళ్ళు పరిచయం చేశారు, రాకపోతే అదొక సమస్య, ఫోన్లు చేస్తారు, కారణాలు అడుగుతారు, ఇదో తలపోటు, ఏదో వచ్చి దాన్ని ఆన్ చేసుకొని దాని దారిలో దాన్ని పడేసి వాడో కూడా వచ్చి వాక్కుంటూ ఉంటాడు, ఏదేదో వీళ్ళు ఎవరో మాట్లాడుకు చెప్పుకుంటూ ఉంటారు. మనం అయిపోయేంత వరకు ఉందాం, ఆఖరికి వందనాలు చెప్పేద్దాం, డిస్పర్స్ అనుకుంటే కాదు, మనం ఎప్పటికీ బాగుపడ్డాం. మెట్టుకు మీరు అలా ఎవరు ఉండట్లేదని అనుకుంటున్నాను నేను. కానీ మీకు తెలుసు, మీ మనస్సాక్షి తెలుసు, పైన దేవుడు తెలుసు ఏ పరిస్థితుల్లో మనం ఉంటున్నాం, చేస్తున్నాం. ఇక్కడే కాదు, ఎక్కడికి మీరు జాయిన్ అయినా, సంఘానికి వచ్చిన, సహవాసంలో ఉన్న, దైవికమైన కార్యక్రమాలు ఎక్కడ ఉన్నా కూడా ఎందుకు ఇవన్నిటికి మనం అటెండ్ అవ్వాలి అనే స్పృహ లేకపోతే వేస్ట్ అండి. స్కూల్కి వెళ్ళిన బిడ్డ ఎందుకు వెళ్ళాలి అనే విషయం తెలియకపోతే వాడు ఏమనుకుంటాడంటే క్యారీ పెట్టింది, క్యారీ ఖాళీ చేయాలి. అమ్మ నాన్నలు క్యారీ పెట్టారు, క్యారీ ఖాళీ చేయాలి. పెన్ను పెట్టారు, పెన్ను అయిపోజేయాలి. పెన్సిల్ పెట్టారు, పెన్సిల్ అయిపోజేయాలి. ఎరేజర్ షార్పర్ పెట్టారు, అవి అయిపోజేయాలి. నోట్స్లు పెట్టారు, నోట్స్లు అయిపోజేయాలి. ఇట్లా అనుకున్నాను అనుకోండి, ఏం బాగుపడతాడు వాడు. అలాగే ఎందుకు రాస్తున్నాము అనేటువంటి స్పృహ మనకు అందరికీ ఉండాలి. ఇందుకోసం మనం నిత్యం ఏం చేయాలట? దేవుని ఎడలను, మనుషుల ఎడలను నా మనస్సాక్షి నిర్దోషంగా ఉన్నట్లు అభ్యాసం చేసుకుంటున్నాను అంటాడు. మనలో నిర్మలమైన మనస్సాక్షి ఉండాలి అంటాడు పేతురు గారు. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారే మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికి సాత్వికంతో సమాధానం చెప్పటానికి సిద్ధంగా ఉండండి అని అంటాడు. కాబట్టి నిర్మలం అంటే ఆ పదం ఎందుకు వస్తుంది తెలుసు? నిర్మలం అంటే ఏంటి అర్థం? నిర్మలం చెప్పండి అక్క. మనశ్శాంతి, మనశ్శాంతి అంటే నిర్మలం ఉంటాయి. ఇంకా వెరీ గుడ్ అమ్మా. ఇంకా ఇంకొంచెం దగ్గరకు వచ్చామ్మా. కలంకము లేని పవిత్రత. వెరీ గుడ్. నిర్మలం అంటే పవిత్రమైనది అని. పవిత్రత కలిగింది అని అంటే కల్మషం లేనిది, కలుషితాలతో సంబంధం లేకుండా సత్యంగా ఉండేటువంటి పరిస్థితి, అది నిర్మలం అంట. అంటే ఏంటి? దానికి మళ్ళీ వాటేసుకోకుండా, దాన్ని అపవిత్రపరచుకోకుండా జాగ్రత్తగా దాన్ని కాపాడుకుంటూ ఉంటున్నామని చెప్తే గుర్తుపెట్టుకోండి, మనల్ని ఎవరు ఏ హేతు అడిగినా కూడా ఆన్సర్ చేయగలగాలి. అదొక సిమ్టమ్, గుర్తుపెట్టుకోండి. నిజంగా మనకు ఉందా లేదా ఆ నిర్మలమైన మనస్సాక్షి ఉందా లేదా, లేదా నిర్దోషమైన మనస్సాక్షి ఉందా లేదా అని తెలుసుకోవాలంటే పౌలు గారి లాగా ఆత్మల రక్షణ భారంతో సాగాలి, ఆత్మలను రక్షించాలి. ఆయన కూడా సంఘాలను ఏర్పాటు చేశాడు, సంఘాలను సంస్కరించే క్రమంలో పుస్తకాలు రాశాడు. ఆయన అక్కడ అన్ని చోట్లకి ఆయన వెళ్ళలేకపోతే సేవకుల్ని ఏర్పాటు చేశాడు, వాళ్ళకు వచ్చినటువంటి సందేహాలు నివృత్తి చేశాడు, ఇన్ని పనులు చేశాడు. ఆ నిర్మలమైన మనస్సాక్షి మనకు ఉంటే మాత్రం ఊరికే ఉండవండి. అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు ఎవరో, నాకు బాగా నచ్చినటువంటి పదం ఏంటంటే, రాచబిడ్డడు ఒంటరిగా వెళ్ళకూడదట, రాచబిడ్డడి శవం. విన్నారా మాట? లేదండి? అంటే ఒక రాజకుమారుడు గాని రాజకుమార్తె గాని ఒంటరిగా వెళ్ళకూడదట, ఎవరినో కొంచెమంది పట్టుకుపోలేట. మనం కూడా దాన్ని పాజిటివ్గా తీసుకుంటే
పోతూ పోతూ ఒకని జన్మదినం కంటే మరణ దినం మేలని ఎందుకు అంటాడు దేవుడు అంటే, అప్పుడేనండి ఏదైనా సాధించుకొని వెళ్ళేది. అప్పుడు ఏది సాధించుకోలేం కదా. కానీ చనిపోయే సమయానికి చాలా సాధించాలి. ఆశ ఉండాలండి మనకి, చాలా గొప్ప ఆశ ఉండాలి. నాకుందండి. నేను పోయేలోపు చాలా చేసి వెళ్ళాలని దేవుడి సంకల్పం చొప్పున నా తరము వారికి. ఇక వాడు ఇంక ఏది చెయ్యలేదు, అన్ని రకాలుగా చేసి వెళ్ళాడు అనేటటువంటిది ఖచ్చితంగా నా తండ్రి దగ్గర నేను అనిపించుకోవాలి. నాకు తపన ఉంది. ఎందుకంటే నేను సామాన్యుడిని కావచ్చు, కానీ నాలో ఉన్న దేవుడు లోకములో ఉన్న వాణి కంటే గొప్పవాడు. గొప్పవాడిని కలిగి ఉన్నటువంటి వాళ్ళు మనం ఎట్లా చేయాలి పని? అది చేసామంటే చేసాం అన్నట్టు ఉండకూడదని. ఒక టెంపర్తో చేయాలి, ఒక పవర్తో చేయాలి, ఒక ఆసక్తితో చేయాలి, ఒక జీల్తో చేయాలి. అది సొంతం అనుకున్న వాళ్ళే చేయగలరండి, మర్చిపోకండి. ఇప్పుడు మన బిడ్డల కోసం చేసేటప్పుడు ఏదన్నా ఎట్లా చేస్తామండి? షాపింగ్ తీసుకెళ్ళినప్పుడు ఏమన్నా తీసి బట్ట తీసిచ్చేటప్పుడు, వస్తువు తీసిచ్చేటప్పుడు, తిండి పెట్టేటప్పుడు అసలు ఆ డెడికేషన్ వేరేండి. అసలు మనస్ఫూర్తిగా చేసేస్తారు. మనకు అన్ని ఇచ్చినటువంటి మన దేవుడు. ఆయన పని అన్నప్పుడు ఇక ఎక్కడే కానీ అరమరకలు ఉండకూడదు. అందుకే దేవుడి పనిని చేయటానికి ప్రతిసారి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను సంఘస్థులకి, మహారాజులాగా చేయాలి. మహారాజు అయితే ఏం చేస్తాడు, ఎంత పని చేయగలడో అంత పని మనం చేయగలగాలి మన దేవుడి పని. అందుకే ఎక్కడ రాజీ పడకూడదండి. మనం మనస్సాక్షిని దేవుడు మళ్ళీ కాపాడుకున్నాడు. ఇంకేం చేస్తాడండి అంతకంటే? తన కుమారుని ఇటుకు వెనక తీయని దేవుడు ఆయనతో పాటు అన్నీ ఇచ్చాడు కదా మనకి. అన్నీ ఇచ్చినా కూడా వెనకటికేదో సామెత చెప్పినట్టు, అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లు నోట్లో చెడు ఉంది అన్నట్టు. ఈరోజు మన పరిస్థితి అట్లా ఉండకూడదండి. ఆశపడండి. నేను పోయేలోపు చాలా దేవుడి మహిమ కోసం చేసేయాలని, ఎన్నో ఆత్మల్ని రగిలించి వెలిగించి వారసత్వాన్ని భూమి మీద బలంగా నిలబెట్టి వెళ్ళాలి. ఎన్ని కోణాల్లో తలాంతులు ఉన్నాయో దేవుడు ఇస్తున్నాడు. అన్ని తలాంతులు నేను మెరుగుపరచుకోవాలి అని ఆశపడండి. మంచి ఆశలది. అలాంటి ఆశపడ్డ ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. పక్షిరాజు యవ్వనం లాంటి యవ్వనాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. మరొకటి ఇంకేముంది, అయిపోయింది అనుకోకండి. దెయ్యం చెప్పించే ఆలోచన లేదు. ఈవెన్ మహానాయకుడు మోషే గారు కూడా ఏమనుకున్నారంటే, మా ఆయుష్కాలము 70 సంవత్సరం, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలని మాత్రమే అనుకున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు? అధిక బలం ఉన్న 80 సంవత్సరాల తర్వాత మరో 40 సంవత్సరాలు దేవుడు ఉన్నతంగా వాడుకున్నాడు. కాబట్టి పిల్లరా, దయచేసి మనసాక్షి దేవుడు గొప్పగా దేవుడు మనకు అనుగ్రహించాడు. దాన్ని మనం పాడు చేసుకున్న మళ్ళీ బాగు చేసేటువంటి పనిని ఏర్పాటు చేస్తున్నాం. తన ప్రేమను వంతంగా చూపించుకున్నాడు. మరి అటువంటి తండ్రి పట్ల ఆయనకు తగిన బిడ్డలంగా మనం ఉండాలంటే, భలా నమ్మకమైన నా బిడ్డని మన గురించి దేవుడు రొమ్ము విడుచుకొని చెప్పాలి. ఆ చెప్పాలంటే ఇలాగే ఉంటే కుదరదు. చాలా చేయాలి. ఇది మనస్కరించుకొని మనస్సాక్షిని నిర్దోషంగా ఉన్నట్లు అభ్యాసం చేసుకున్నట్టు సిద్ధపడాలంటే ప్రేమతో నేను మీకు అందరికి మనవి చేస్తున్నాను. నేను దేవుడి వాక్యాన్ని బట్టి హెచ్చరించుకుంటూ మాటలు ముగిస్తున్నాను. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి.